నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితికి రియల్ ఎస్టేట్ సంస్థలు తప్పకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది ప్రభుత్వ తప్పిదం కాదు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ద్వారా రెవెన్యూ పొందాలి అని కాంక్షించడం తప్పు కాదు, ఆశపడడం తప్పు కాదు. రియల్ ఎస్టేట్ సంస్థలు తాము నడుపుతున్నది బిజినెస్ అని మర్చిపోయి, తాము నడుపుతున్నది ఒక వ్యాపారం అని మర్చిపోయి, తాము పట్టిందల్లా బంగారంగా మారుతుందని మూర్ఖపు ఆలోచనతో ప్రభుత్వాన్ని ఉసిగొలిపి తమ స్వార్థం కోసం ప్రభుత్వాల పాలసీని మార్చి నెమ్మదిగా గట్టిగా మంచి పునాదులతో ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక చెత్త కుప్పలాగా మార్చిన ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలు రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. The best thing for Hyderabad real estate is the people who are associated with real estate should own responsibility for the present condition of Hyderabad. అంటే దీని అర్థమేమి? They should own responsibility for current status of Hyderabad real estate wise. ఈ రియల్ ఎస్టేట్లో ప్రభుత్వ పాత్ర ఉంది అన్నది పచ్చి నిజం. కానీ లాభాలు వచ్చేటప్పుడు లాభాలు ఉన్నక్కడ ప్రభుత్వము యొక్క షేర్ ఎంత? వేల లక్షలాది ఎకరాలలో మనం రీసెంట్గా చూస్తే ప్రైమ్ ఏరియాస్లో గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అక్కడక్కడ 2 to 10 acres లోపల ఉంది. అంటే ఊళ్ళు దాటిపోతే కొన్ని 50-60 ఎకరాల బిట్లు ఉన్నాయి. కానీ ప్రైమ్ రియల్ ల్యాండ్స్లో ప్రభుత్వ ల్యాండ్స్ అంటే సేలబుల్ ల్యాండ్ బ్యాంక్ చాలా లిమిటెడ్ ఉంది. అంటే ప్రభుత్వం కూడా ఊహించలేదు ఇలాంటి డ్రాస్టిక్ వాల్యూస్ వాళ్ళు చూడగలరని. అదర్వైజ్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ అక్వైర్డ్ ల్యాండ్స్ ఇన్ అడ్వాన్స్ టు బి సోల్డ్ లేటర్. నేను నా రియల్ ఎస్టేట్ వీడియో పడంగానే చాలామంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తులు నాపై చిర్రుబుర్రులు ఆడతారు. నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే, మీరు నన్ను 2-3 ఏళ్లుగా ఇగ్నోర్ చేస్తున్నారు. 17,000 15,000 ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న వ్యక్తి రోజుకో 1,000-2,000 వ్యూస్ వస్తాయి. వీడు చెప్పేది ఎవడు పట్టించుకోరు అనే దృఢమైన భావన మీలో ఉండేది. కానీ ఎక్కడో అది సన్నగిల్లుతుంది. హైదరాబాద్ అధోగతి చెందడానికి మన ఛానల్ ఎడ్యుకేట్ చేసిన మెథడ్ ఆఫ్టర్ 3 years వీళ్లకు దాని
మంట తాకుతున్నది. మన ఛానల్ ఎడ్యుకేట్ చేసినప్పుడు చాలామంది ఈ లో వ్యూవర్షిప్ కౌంట్ చేసుకున్నారు. వాళ్ళు నంబర్ ఆఫ్ అవర్స్ పీపుల్ ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ అనేది అంచనా వేయలేకపోయారు. నేను అక్కడనే ట్రిక్ యూజ్ చేసిన. నా వీడియోస్ 1500, 2000, 3000 కన్నా ఎక్కువ పోవు, కానీ వాచ్ టైం వేల గంటల వాచ్ టైం వస్తుంది. అంటే 3000 వ్యూస్ ఉన్న వీడియో 1500, 1800 వాచ్ టైం వస్తుంది. ఇది ఎవరు పట్టించుకోలేదు. అది నాకు కూడా మంచిగా అయింది. ఎందుకంటే నా ఛానల్ ఎంత ప్రభావం వేస్తుందో వీళ్ళంత తక్కువ అంచనా వేసారు. బై గాడ్ గ్రేస్ ఈ యాటిట్యూడ్ నాకు చాలా పనికొచ్చింది. నా ఛానల్ గ్రో అయ్యే సమయంలో ఎవ్వడు పట్టించుకోలేదు నన్ను. నా ఛానల్ తప్ప అన్ని ఛానల్స్ని బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చి నానా బీభత్సం చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ నేను పన్నిన ట్రాప్లో రియల్ ఎస్టేట్ ఈజీగా పడ్డది. అసలు ఎలాంటి ప్రమోషన్ పుష్ లేకుండా, ఎలాంటి డిజిటల్ యాక్టివిటీ లేకుండా ఒక ఫస్ట్ మోడల్ జియో ఫోన్తో వీడేం పీకగలడు, ఇదే కదా మీరు అనుకున్నది. నాకు అదే కావాల్సిండే. నా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫేజ్లో నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా దారి దొరికిపోయింది. కానీ ప్రాబ్లం ఏమంటే నేను ఎడ్యుకేట్ చేసిన వే చాలా మందికి నచ్చింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ సేల్స్ కావడానికి తోడ్పడాలి. అంటే అన్బయాస్డ్ ఎడ్యుకేషన్ అనేది రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లేదు. నేను కామ్గా ఇవి అబ్జర్వ్ చేశాను. రియల్ ఎస్టేట్ సంస్థలు మోటివేట్ చేసేటప్పుడు కూడా తమ ప్రాజెక్ట్స్ అమ్ముడు పోవాలని దానికి అనుగుణంగా కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అనేది ఒక థీమ్ తీసుకొని వచ్చారు తప్ప కన్జ్యూమర్ స్క్రూటినీ త్రూ దర్ ఓన్ మీన్స్ అనే ధైర్యం చేయలేకపోయారు. నేనేం చేశానంటే ఈ అతి క్లిష్టమైన థీమ్ని వాళ్ళకు అనాలిసిస్ చేసే ఛాన్స్ లేనప్పుడు నేను ఒక చిన్న విండో ఓపెన్ చేశాను. రియల్ ఎస్టేట్ వాళ్ళు బుర్ర ఉంటే నా టెక్నిక్ని అప్రిషియేట్ చేయాలి. మీకు బుర్ర ఉంటే, మీరు మానవులైతే. నేనేం చేయలేదండి, ఒక జియో 1200 రూపాయలు ఖర్చు చేసే అంటే అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్ కాకుండా ఒక డబ్బా ఫోన్తో షూట్ చేసి ఏ డిజిటల్ మార్క్స్ లేకుండా నార్మల్ వీడియో అప్లోడ్ చేశాను. నేను చేసింది చాలా తక్కువ. రియల్ ఎస్టేట్ పీపుల్ కన్జ్యూమర్స్కి ఎఫ్ఎస్ఐ అంటే ఏమో, యూడిఎస్ అంటే ఏమో, ఈ టోటల్ కార్పెట్ ఏరియా అంటే ఏమో మీరు క్లియర్గా డిఫైన్ చేస్తుంటే ఎవ్వడు నా వీడియోస్ జోలికి వచ్చేవాడు కాదు. అంటే బేర్ మినిమం ఎడ్యుకేషన్ కూడా మీరు ప్రజలకు ఇవ్వకుండా కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎగరేసుకుపోతుంటే అప్పుడు మీ నైతికత ఏమైంది? నేను రేజ్ చేసిన పాయింట్ అదే. బేర్ మినిమం ఎడ్యుకేషన్తో
ఐదర్ యువర్ సేల్స్ పీపుల్ అండ్ యువర్ క్లయింట్స్, ఇద్దరి అమాయకత్వం మీరు యూజ్ చేసుకున్నారు. ఒకడు అభం శుభం తెలియని మీ సేల్స్ పర్సన్ని ఉసిగొలిపి అరాకొర నాలెడ్జ్ ఉన్న మీ క్లయింట్స్పై వదిలారు. దట్ ఈస్ అ డబుల్ డేంజర్. ఎందుకంటే ఫాల్స్లీ మోటివేటెడ్ సేల్స్ పర్సన్ కెనాట్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ క్లయింట్ who is on verge of learning things about your business. ఒక క్లయింట్కి కూడా మీ బిజినెస్ అర్థం కావాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మూర్ఖులు అండి. అసలు నాకు ఫోరంలో కూర్చోబెడితే రియల్ ఎస్టేట్లో బాగా సాధించిన వాళ్ళని ముందర కూర్చోబెడితే నేను కొన్ని ఒక 20-30 పాయింట్స్ చెప్తా. వాళ్ళను అంటే ఘోరమైన ఇన్సల్ట్ చేస్తా. ఆ ఇన్సల్ట్ తర్వాత కిమ్ అనకుండా సీట్లన్నీ లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఆ స్థితిలో మాట్లాడతా నేను. కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి మీరు ఏమనుకున్నారంటే ఒక హైరైజ్ చూపించి, ఒక డ్రోన్ వ్యూ చూపించి, హై లెవెల్ లివింగ్ అని చూపించి, కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ, కార్పొరేట్ ఏరియా, యూడిఎస్, ఎఫ్ఎస్ఐ ఈ టర్మ్స్ అక్కడక్కడ యూజ్ చేసి మీరు లైఫ్ స్టైల్ని హైలైట్ చేసి కాస్ట్ని కప్పేసి మీరు ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తే దీనికి ఎవరు ఛాలెంజ్ చేయరు. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ సొసైటీ ఆల్సో. ఇంత ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని తినేస్తుంటే ఈ వర్క్ ఫోర్స్లో కూడా ఎవరికి క్వశ్చనింగ్ ఎబిలిటీ ఆర్ వాళ్ళ బ్రెయిన్లో క్వశ్చనింగ్ ఆర్కిటెక్చర్ లేదు. నోబడి టిల్ డేట్ కూడా ఎవరు క్లిష్టమైన క్వశ్చన్స్ విచ్ మ్యాటర్స్ ఫర్ దర్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు అడుగుతలేడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు నన్ను తిట్టుకుంటున్నారంటే సిగ్గు అది. నేను ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కూడా కాదు, డబ్బా ఫోన్తో చేసిన. ఇప్పుడు నేను ఆఫ్టర్ 1200 వీడియోస్ నేను ఈ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా జగదీష్ మార్కెట్లో. దాంట్లోనే షూట్ చేస్తున్నా. బ్రహ్మాండంగా వస్తలేదు. అందరి దగ్గర 20-30 వేల ఫోన్లు ఉన్నాయి కదా. నేను ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన. ఇప్పుడు మీరు చూస్తున్న థంబ్నెయిల్స్ కూడా మా అబ్బాయి చేసేస్తున్నాడు. ఇప్పుడు థంబ్నెయిల్స్ మీరు చేంజ్ చూస్తున్నారు కదా, అంత మా అబ్బాయి చేస్తున్నాడు. నాకంత టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు. నేను థీమ్ ఇస్తా, వాడు తయారు చేసి ఇస్తాడు. అంటే రియల్ ఎస్టేట్ హ్యాస్ కమ్ టు సచ్ ఎ స్టేట్ దట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటోడు కూడా మంచి థంబ్నెయిల్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ పేరు. అంటే అంత పెథటిక్ స్టేట్లో వచ్చేసింది రియల్ ఎస్టేట్. నన్ను తిట్టుకుంటారేంటి? నాకు గజం భూమి లేదండి, ఇంట్లో సైకిల్ లేదు, రెంటింట్లో ఉంటాను నేను, పేద బ్రాహ్మణుని నేను, నిరుపేద బ్రాహ్మణుణ్ణి నేను, ఇంట్లో సైకిల్ లేదు నాకు, ఆర్టీసీ బస్సులో తిరుగుతా డబ్బులు జమ చేసుకొని, సాత్విక ఆహారం తింటా, బయట తినంత డబ్బు లేదు నా దగ్గర. నేను ఇండస్ట్రీ పర్సన్ అసలే కాదు. అయినా ఇంతమంది తిట్టుకుంటున్నారు, నన్నే తిట్టుకుంటున్నారు. చాలామంది నాకు నవ్వొస్తుంటుంది. చంద్రశేఖర్ అని ఒక ఆయన ఉన్నాడు, షాద్నగర్ దిక్కు ఈ వెంచర్స్ చేస్తుంటాడు. సిరుల సీమ 2, సిరుల సీమ 3 అని. అసలు ఆయన కనిపిస్తే నేను కాళ్ళు మొక్కుతా. ఆయన చంద్రశేఖర్. ఆయన పెద్ద ఆర్టిస్ట్, ఒప్పుకోవాలి. మనకు లేని విద్య అంటే టోటల్ రియల్ ఎస్టేట్లో ఎవ్వరికీ లేని విద్య చంద్రశేఖర్కి ఉంది.
అన్ని ఛానళ్ళలో ఈ స్వర్గసీమ 2, 3, 1 ఏమేమి ఉన్నాయో, సిరుల సీమ అట, ఈయన పెద్ద ఫ్రాడ్, ఈయన వెంచర్స్ అన్ని ఫ్రాడ్ అని ప్రతి ఛానల్లో వేసుకున్నాడు. వాడు బ్లాక్మెయిల్ చేసిండో ఏం చేస్తుండ్రో ఈ ఛానల్ వాళ్ళు అంతే మనకు తెలియదు. కానీ చూడండి, ప్రతి రియల్ ఎస్టేట్ వీడియోలో ఆయన యాడ్ ఉండే ఉంటుంది. అంటే ఈజ్ టూ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఐ అప్రిషియేట్. రియల్ ఎస్టేట్లో మొండిగా వ్యవహరించి తన పాత ఇడవకుండా, ఒక ఇంచు కూడా జంకకుండా, ఆయన ప్రాపర్టీ యొక్క లీగాలిటీస్ని తానే క్వశ్చన్ చేసుకోకుండా కాన్ఫిడెంట్గా రియల్ ఎస్టేట్ అమ్మే విధానం ఇదే. ఆయన అమ్ముతాడా లేదా, ఆఫ్టర్ సో మచ్ నెగటివ్ పబ్లిసిటీ ఆయన వెంచర్స్ పోతాయా లేదా మనకు తెలియదు. బట్ చంద్రశేఖర్కి నాకు అనిపించిందంటే ఆయన కాళ్ళు మోపుతానే, బ్రేవ్ హార్ట్. ఆయన ప్రాపర్టీస్ ఇల్లీగల్ ఉన్నా, నేను చెప్తున్నా చూడండి, ప్రాపర్టీస్ ఇల్లీగల్ ఉన్నా, సరిగ్గా డిటిసిపి లేఅవుట్ అప్రూవల్స్ లేకపోయినా, ద వే హీ ఈస్ ప్రమోటింగ్ హిస్ ప్రాపర్టీస్ బై టేకింగ్ అప్ a role as a role model and anchor come celebrity. అంటే ఆయనలో ఈ 3 క్వాలిటీస్ ఆయన డెవలప్ చేసుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సెలబ్రిటీ, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ యాంకర్ అండ్ యాక్టర్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ సేల్స్ పర్సన్. ఇప్పుడు ఆయనకన్నా బెటర్ సేల్స్ పిచ్ చేసేవాడు నేను అనుకుంటా రియల్ ఎస్టేట్లో లేడు. చాలా మందికి మాట్లాడడానికి రాదు. వాడు పెద్ద బిల్డర్ ఉండొచ్చు, వాడికి మాట్లాడడానికి రాదు. బట్ చంద్రశేఖర్ కెన్ సెల్ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో. అంటే అందరూ ఫ్రాడ్ అనే పర్సన్ అంటే కోడైకి వస్తుంది. సోషల్ మీడియా చంద్రశేఖర్ని ఫ్రాడ్ అని కోడైకి వస్తుంటే ఆయన అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకోబోతున్నాడు. అసలు రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ అంటే అట్లుండాలి. బ్యూటిఫుల్, అప్రిషియేట్. తప్పుడు పని చేసినా అది తప్పుడు పని అని ఒప్పుకోకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఎవడైనా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే చంద్రశేఖర్ వీడియోస్ చూడండి. గ్రేట్. అదే వేరే వాళ్ళు అయితే ఉక్కిరిబుక్కిరై ఆ వెంచర్ గురించి లీగాలిటీస్ లేదండి అన్నీ మంచిగా చేస్తామని డాక్యుమెంట్స్ అని చూపించేవాడు. చంద్రశేఖర్ ఒక్క ఇంచు కూడా ఇది కాదు. ఆయన కమెడియన్ అన్నారు, నేనే ఛానల్స్ చెప్పిన, అన్ని పాత్రలు పోషిస్తాడు, యముడవుతాడు, అన్ని చెట్టు మీద కూర్చుంటాడు, ఏమో చేస్తుంటాడు కోతి. బట్ మొన్న అలిగేషన్స్ వచ్చినాక ఆయన యాటిట్యూడ్ చూస్తే ఇట్లుండాలి. రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ పీపుల్ అంటే ఇట్లుండాలి. ఎస్, ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ అండ్ సిన్సియారిటీ టువర్డ్స్ హిస్ ప్రాజెక్ట్. ఆయన కస్టమర్స్ని మోసం చేస్తుండా ఏం చేస్తుండు ఆయనకే తెలవాలి. కానీ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పిక్స్. అదే మన ప్రాపర్టీ షోలలో వస్తారు వెధవలు, ఎండీలు, సిఇఓలు, ఒక్కడికి మాట్లాడే శాత కాదు. అసలు వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారో, ఎవడెవడు కాళ్ళు పట్టుకొని అమ్ముతున్నారో మనకు తెలియదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, నేను 3 years బ్యాక్ ఒక సింపుల్ హింట్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి. మీరు అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు, మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి మీరు ఇండస్ట్రీ నిలబెడుతుండ్రు. అదే మోడులా మీ ఒక్క అస్త్రం తీసుకొని ఎవరైనా ప్రయోగం చేస్తే మీకు టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుందని నేను 3 years బ్యాక్ వీడియోలో చెప్పాను. అసలు మీరు నా రీచ్ని, నా స్ట్రాటజీని పట్టించుకోలేదు. మీరు వాసవి లాంటి సంస్థ
దాని జాతకం ఎలా ఉండబోతుందో చెప్పిన ఫస్ట్ వీడియోతో చెప్పిన వ్యక్తి నేను. ఇవాళ 1 ఇంచ్ యాక్టివిటీ లేదు వాసవిలో. ద టోటల్ బిజినెస్ అంటే కాన్సెప్ట్ హ్యాస్ కొలాప్స్డ్. మై హోమ్ కూడా తన పాస్ట్ రెప్యుటేషన్ నుంచి ఇంకా సస్టైన్ అవుతుంది, కానీ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్లో అంటే కాస్ట్ ప్రాజెక్ట్స్ మై హోమ్లు కూడా క్రైసిస్లో ఉన్నాయి నాకు అందుతున్న సమాచారం. 1 or 2 ప్రాజెక్ట్స్ తప్ప మిగతా మై హోమ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ గ్రేవ్ రిస్క్. రాజా పుష్ప అంతే, వేరే టాప్ బిల్డర్ అంటే ప్రెస్టీజ్ కూడా. ప్రెస్టీజ్ గ్రూప్ చాలా సఫర్ అవుతుంది నా ప్రకారం. వాళ్ళు దిద్దుబాటు చర్యలు తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా అరోగెంట్గా ఉండేది. రీసెంట్లీ ఈ మై హోమ్ భూజా వాళ్ళు గరికపాటి నరసింహారావు గారిని ఆహ్వానించారు. ఎందుకంటే త్రివిక్రముడు అంటే వామనావతారం యొక్క విశిష్టత తెలియజేయడానికి మై హోమ్ భూజా వాళ్ళు గరికపాటి నరసింహారావు గారిని ఇన్వైట్ చేశారు. ఆయన ఊరుకుంటాడా? ఆయన యూడిఎస్ గురించి, ఎఫ్ఎస్ఐ గురించి, మెయింటెనెన్స్ గురించి, మై హోమ్ భూజా లైఫ్ అబవ్ అట దాన్ని విమర్శించిండు. అంటే ఒక అవధానం చేసేవాడికి కూడా రియల్ ఎస్టేట్పై అవగాహన ఉంది. ఆయన వచ్చి 2 గంటల్లో అర్ధగంట మై హోమ్ భూజా మీనింగ్ చెప్పి దాన్ని గాలి తీసి పారేసాడు. ఆయన అది కూడా చెప్పిండు, నెక్స్ట్ టైం మీరు పిలవారని నాకు కూడా తెలుసు అన్నాడు. అంటే హై రైజ్ లివింగ్ హ్యాస్ బికమ్ సచ్ ఎ పెథటిక్ థింగ్. గరికపాటి నరసింహారావు గారి గాలి తీసి పారేసాడు. మీరు 10 కోట్ల 15 కోట్ల ఫ్లాట్లలో ఉంటూ నాలాంటి పేద బ్రాహ్మణుడిని ఈరోజు మీరందరూ కూర్చొని నా ప్రవచనం వింటున్నారు అంటే మీరు హ్యాపీగా లేరు అన్నాడు. ఇప్పుడు లోకమంతా బ్రాహ్మిన్స్ తిట్టుకుంటుంది కదా, వీళ్ళు ఇట్లా కాస్ట్ సిస్టమ్ చేసినారు, వీళ్ళంతా ఇట్లా చేస్తారు. ఇప్పుడు పేద బ్రాహ్మణుడిని కోటీశ్వర్లందరూ కలిసి ప్రవచనానికి ఎందుకు పిలిచిండ్రు? ఎందుకంటే యువర్ లైఫ్, ద వే యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ మెస్. ఒక పేద బ్రాహ్మణుడిని మీరు పిలిచే అవసరం ఏముంది? మీరంతా లైఫ్ అబవ్ కదా, మై హోమ్ భూజాలో ఉంటున్నారు కదా. కొన్ని ఏండ్లు మై హోమ్ భూజాలు ఉన్నాక భూజా అంటే అర్థం గరికపాటి నరసింహారావు చెప్పిండు వాళ్ళకు. అందరు భూజా అంటారు కదా, భూజా యొక్క అర్థము గరికపాటి నరసింహారావు గారు చెప్పిండు. బ్రాహ్మిన్ చెప్పాల్సి వచ్చింది. దాంట్లో బ్రాహ్మిన్స్ వాళ్ళు కొన్న ఫ్లాట్లు కొన్నే ఉంటుండొచ్చు, కానీ వాళ్ళు ఏ హై రైజ్లో ఉంటున్నారు దాని మీనింగ్ ఒక బ్రాహ్మిన్ చెప్పిండు. లోకమంతా తిట్టుకుంటుంటే మాకు కూడా మండుతుంది. కొడకల్లారా, మీరు కట్టిన బిల్డింగు, మీరు ఉంటున్న బిల్డింగ్లా దాని పేరు మీనింగే తెలియకుండా బతుకుతున్న మీరు అవకాశం దొరికిందని బ్రాహ్మిన్స్ని ఇన్సల్ట్ చేస్తే బ్రాహ్మిన్స్ యొక్క పవరే అది. నేను బ్రాహ్మిన్ కనుక నేను ప్రౌడ్గా చెప్తున్నా. మా వాక్చాతుర్యం వల్ల 10 మంది లాభపడాలి అని చూస్తాం. నాకు అవగాహన లేని ఇండస్ట్రీ గురించి స్పష్టంగా ఈజీగా అందరికీ అర్థమయ్యేలా
మీ ఇండస్ట్రీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సిగ్గుపడాలి, బాయిలో దూకాలి, ట్యాంక్ బండ్లో దూకాలి. మీరు సిగ్గుండాలి మీకు. నేను ఛాలెంజ్ చేస్తా, 90% మార్కెటింగ్ చేసిన వ్యక్తులను నా ముందర కూర్చోబెట్టండి. నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా రియల్ ఎస్టేట్ గురించి. ఆ 95%లో ఎవడో ఆన్సర్ చేయలేడు. అంత దరిద్రమైన స్టేట్లో ఉంది మీ రియల్ ఎస్టేట్. ఈ దరిద్రమైన స్టేట్కి రావడానికి మీరే కారకులు. ప్రభుత్వాలలో ఎంత కాన్ఫిడెన్స్ తెచ్చిందంటే టోటల్ స్టేట్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ హైదరాబాద్పై ఫోకస్ చేసే దౌర్భాగ్యపు స్థితి గవర్నమెంట్స్కి తెచ్చింది మీరే. దానివల్ల తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ తెలంగాణలో చూసినా అగ్రికల్చర్ ఇడిచిపెట్టి రియల్ ఎస్టేట్ చేద్దామనే కాంక్ష కలిగించింది మీరు కదా. ఎకరాల భూమిని గజాలుగా అమ్మే ప్రయత్నం మీరే చేశారు కదా. వందల ఎకరాల భూమిని గుంటల లెక్క చెప్తున్నారు. 40 గుంటాస్ 30 గుంటాస్ ఫర్ సేల్. ఎకరాలను గుంటలుగా చేసి గుంటలు తక్కున్నట్టుగా ప్రచారం చేసి గుంటలు ఎకరాలుగా మార్చి అంటే అమ్మే దుర్మార్గపు ప్రయత్నం చేసే సన్నాసులు మీరు. You don't have ability to sell an agriculture land by highlighting its properties. You have reached such a pathetic stage. సిగ్గుపడాలి మీరు. స్లోగా స్టడీగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ని ఉసిగొలిపి డబ్బులు లేకున్నా అప్పులు చేసి కొనిపించి గొంతు కోసిన ఇండస్ట్రీ ఇది. ఇప్పుడు వేల మంది, లక్షల మంది, లక్షల కోట్ల రూపాయలు కట్టి ఈఎంఐ మిస్ అయ్యి ఫోర్క్లోజర్ చేసే పరిస్థితిలో మీరు టోటల్ జనాభాని తెచ్చారు. సఫరింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రీకి స్వయంగా యూడిఎస్ ఎఫ్ఎస్ఐని డిఫైన్ చేయడానికి రాదు. అంత ఇల్లిటరేట్ ఫెలోస్. ఇండస్ట్రీ పెద్దలకు యూడిఎస్ ఎఫ్ఎస్ఐ 2 ఇంపార్టెంట్ పదాలు డిఫైన్ చేయడానికి రాదు. వై లివింగ్ ఆన్ 30th floor ఈజ్ మోర్ ప్రెస్టీజియస్ దెన్ లివింగ్ ఇన్ 2nd floor? ఎక్స్ప్లెయిన్ వై. Why should I spend unnecessary money on just moving from one floor to another? Why should I pay monthly penalty on the amenities which I am not using at all? Why should I pay something which I am not aware of? These are dangerous allegations against real estate industry. As a Brahmin, నా రెస్పాన్సిబిలిటీ. మీరు తిట్టుకుంటారు కదా మమ్మల్ని. మేము చేసింది ఏం లేదండి. మీ చెప్పు గోటికి కూడా పనికిరాం మేము. నేను కిరాయి ఇంట్లో ఉంటా, సైకిల్ లేదు. ప్రాపర్ గ్యాడ్జెట్స్ లేవు. స్టిల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని కుదిపేసిన. దానికన్నా మంచి పదం ఏమంటే ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేసిన. మీరు చేసిన మిస్టేక్స్ కౌంట్ చేసుకునే లోపే ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా ఉండటం మానేసింది. బికాస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెల్ట్ ఎ ట్రాప్ త్రూ యువర్ అప్రోచ్. మీ అప్రోచ్ ఒక ట్రాప్ లాగా అనిపిస్తుంది గవర్నమెంట్కి ఇప్పుడు. దే హ్యావ్ రియలైజ్డ్ మీ ఓవర్ యాక్షన్తో
హైప్తో ఆ ఆర్టిఫిషియల్ స్టేజ్కి ఒక రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయి ఎవ్వరూ కొనలేని పరిస్థితిలో వచ్చినప్పుడు గవర్నమెంట్ దిక్కు చూసినప్పుడు గవర్నమెంట్కే భయమేస్తుంది. అలాంటి నీచ నికృష్టపు పనులు మీరు చేశారు. దాన్ని నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? నాకు రియల్ ఎస్టేట్తో ఏ సంబంధాలు లేవు. నేను ఏ ఆఫీస్లో కూడా అడుగుపెట్టలేదు. నేను ఏ గవర్నమెంట్ సంస్థకు చెందిన వ్యక్తిని కాదు, ఏ పేపర్కు సంబంధించిన ఏ మీడియాకు సంబంధించిన వ్యక్తి కాదు, నేను ఎవరూ కాదు. 17,000 చిన్న సబ్స్క్రైబర్ బేస్ ఉన్న ఒక చిన్న ఛానల్. నేనే బేర్ మినిమం రిసోర్సెస్తో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నా అంటే విత్ ఆల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ మనీ మీరు ఎంత మంచి మార్కెటింగ్ డిజైన్ వేయచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ డెవలప్ చేసుకోవచ్చు. మీకు మంచి బట్టలు వేసుకోవడము, సూట్ వేసుకోవడము, పాష్ ఏసీ ఎన్వైర్న్మెంట్పై ఉండడం తెలుసు, కానీ మీ కోర్ బిజినెస్ అయిన సెల్లింగ్ ఎలా చేయాలనో మీకు 5% కూడా తెలియదు. క్రైసిస్లో సెల్లింగ్ ఎట్లా చేయాలి, పీక్లో సెల్లింగ్ ఎట్లా చేయాలి, డౌన్ టర్న్ సమయంలో మీ సేల్స్ పిచ్ ఎట్లుండాలి, మార్కెటింగ్ విధానం ఏముండాలి. మీ యాడ్స్ చూస్తే టిష్యూ పేపర్తో తుడుచుకొని పారేసేటట్టున్నాయి. అంటే యువర్ యాడ్స్ ఆర్ ప్యూర్ షిట్, నథింగ్ ఎల్స్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎండీస్ సిఇఓస్ వినండి, అన్నీ మూసుకొనండి. యు ఆర్ నాట్ రైట్ పర్సన్ టు సిట్ ఇన్ దట్ చైర్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ అంటే సింపుల్ ఎబిలిటీ టు డిజైన్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ యువర్ రియల్ ఎస్టేట్ వెంచర్స్. సింపుల్ రియల్ ఎస్టేట్ వెంచర్స్కి ఒక సింపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ డిజైన్ చేయలేని వెధవలు ఆ పెద్ద చైర్లలో కూర్చున్నారు. మీరు రియల్ ఎస్టేట్ మార్కెటింగే తప్ప అంటలేనండి, ఈవెన్ క్రియేటివిటీ చచ్చిపోయింది. మార్కెటింగ్లో, సేల్స్లో, యాడ్స్లో, అడ్వర్టైజింగ్లో, డిజిటల్ మార్కెటింగ్లో క్రియేటివిటీ చచ్చిపోయింది. Each individual project is a role model for itself. There is no comparison. Each building has its own personality. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవడైనా పెద్ద బోర్డు మీటింగ్లు ఉంటే ఉత్సవహిస్తా కొడుకులారా మిమ్మల్ని. ఈచ్ వెంచర్ has its own personality. The external climate and the internal makeup makes a property saleable. అరే సన్నాసులారా వినండి, నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేసే ఏ మాట మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నానండి. ఎందుకంటే నిండా మునిగిపోయిన పేరు బ్లేమ్ నన్ను చేస్తున్నారు. మీ ఆస్తిపాస్తుల మీద మీ ముందర నేనెంత ఒక ఈగ లాంటి వాడిని, అంతే కదా. ఈగను చూసి భయపడతారా మీరు? ఉప్పు అంటే ఎగిరిపోతుంది. సిగ్గుపడండి. ఒక ఈగ వచ్చి మీకు ఎసెన్స్ ఆఫ్ యువర్ బిజినెస్ నేర్పిస్తున్నాను. ఐఎమ్ టీచింగ్ యూ ద అంటే కోర్ ఎసెన్స్ ఆఫ్ యువర్ బిజినెస్. వాట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ యువర్ బిజినెస్? ఈజ్ సేలబిలిటీ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. అంటే అది కూడా తెలియకపోతే చెప్తున్నాను. ద సేలబుల్ నేచర్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. ఆ నేచరే మీకు తెలియకపోతే ఏమమ్ముతారా సన్నాసులారా?
బ్లేమ్ నన్ను చేస్తారా? నేను ఒక ఇటుక కొనే సామర్థ్యం కూడా లేదు. నేను ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ నేను సూచనలు ఇస్తూ ఉన్నా. అసలు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నా చిన్న క్లూతోని ఇఫ్ దే చేంజ్ ద స్ట్రాటజీ, అది వాళ్ళ లైఫ్ లైన్ అవుతుంది. మనం ఇన్నేళ్ళు రియల్ ఎస్టేట్ని నమ్ముకొని ఒక స్టేట్ని నడిపించినాం. దట్ ఈస్ అ గ్రేవ్ మిస్టేక్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియలైజేషన్ కోసం కూడా తాపత్రయపడి ఉంటే బాగుండేది. కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే, ఒక్క ఇండస్ట్రీ ఎక్కడన్నా పడ్డదంటే దాని చుట్టూ ఒక 500-600 ఎకరాలకు ఆర్టిఫిషియల్ భూమి తెచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ వీళ్ళు తమ ప్రాపర్టీస్ అమ్ముకునే ప్రయత్నం చేశారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒక 10 ఇండస్ట్రీస్ పెట్టి ఒక 100 ఎకర్స్లో అమ్ముకుందామని ట్రై చేయలే. ఒక్క ఇండస్ట్రీ రాగానే దాని చుట్టూ 500 ఎకరాలు అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఆ లాస్ట్కున్నాడు కూడా ఈ ఇండస్ట్రీని చూపిస్తాడు, పక్కకున్నాడు కూడా ఈ ఇండస్ట్రీని చూపిస్తాడు. ఒక ఇండస్ట్రీ 500 ఎకర్స్లో ఉన్న పాపులేషన్ని సస్టైన్ చేస్తుందా ఒక చిన్న ఇండస్ట్రీ? ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఓన్ చేసే స్టేట్లో ఉంటారా? ఒక లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలో when the average incomes are below 12,000, can you sell a property which costs 1 crore? Idiots. అరే సన్నాసులారా, ఒక ఇండస్ట్రీ యావరేజ్ లేబర్ ఇన్కమ్స్ ఆ 12,000 ఆన్ యావరేజ్ మంత్లీ, వాళ్ళు 1 crore ప్లస్ ఉండే ఫ్లాట్స్ కొనే సామర్థ్యం ఉంటుందా? ఒక ఇండస్ట్రీ చుట్టుముట్టు మీరు ఒక 10,000 ఫ్లాట్లు కడితే దాంట్లో 1 crore పెట్టి ఫ్లాట్ కొనే సామర్థ్యం ఒక లేబర్ ఫోర్స్కి ఉంటుందా? ఆ చిన్న జ్ఞానం లేదురా మీకు? కోట్లల్లో ఆడుకుంటారు కదరా గాడిదల్లారా. ఈ సింపుల్ లాజిక్ మీకు తెలియదారా? ఒక ఇండస్ట్రీని పట్టుకొని చుట్టుముట్టు 500 ఎకరాలు అమ్ముతారా మీరు? ఒక గుడిని పట్టుకొని వేలాది ఎకరాలు అమ్ముతారా మీరు? ఒక ఎయిర్పోర్ట్ని పెట్టుకొని ఆ చుట్టుముట్టు అంటే ఆ జోన్ అమ్మడానికి ట్రై చేశారు, అట్లా ఫ్లాప్ అయినారు. ఒక ఇండస్ట్రీని, ఒక ఎయిర్పోర్ట్ని, ఒక బస్ స్టాండ్ని రేపు సులభ్ టాయిలెట్ కట్టినా సులభ్ టాయిలెట్ ముందు ఒక 50 ఎకరాలు నేను అమ్ముకుంటా. సులభ్ టాయిలెట్ వచ్చిందంటే ఇక్కడ పాపులేషన్ పెరుగుతుందని అర్థం. ఇక్కడ ఏదో బస్ స్టాండ్ వచ్చింది అనుకో, సులభ్ కాంప్లెక్స్ కోసం బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ నుంచి వేలాది జనాలు వస్తారు. వేలాది జనాలు వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ వందలాది ఎకరాలకు పెద్ద డిమాండ్ ఏర్పడి రేపు హైటెక్ సిటీ అయిపోతుంది, లేదా కొండాపూర్ అయిపోవచ్చు. ఇది మీ ముదనష్టపు మార్కెటింగ్ స్ట్రాటజీ. సులభ్ కాంప్లెక్స్ వస్తే అక్కడ 100 ఎకరాలు ఎట్లా డెవలప్ అవుతుంది రా ఇడియట్స్. కానీ సులభ్ కాంప్లెక్స్ వచ్చేసింది అంటే మూత్రం పోసే వాళ్ళు ఉన్నారు, అంటే పాపులేషన్ ఉంది, అంటే ఇక్కడ దరిదాపుల్లో ఏదో ఇండస్ట్రీ రాబోతుంది. దానికోసం కొన్ని స్కూళ్ళు కట్టాలి. ఆ స్కూల్ ఉన్నాయని దాని పక్కనే మా హౌసింగ్ పాపులేషన్ వస్తుంది, దాంట్లో జనాలు చేరుతారు. ఆ జనాలు ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. చాలా మందికి ఆ సులభ్ కాంప్లెక్స్లో జాబ్స్ దొరుకుతాయి. ఆ సులభ్ కాంప్లెక్స్ వల్ల ఈ 500 ఎకరాలు 100 ఎకరాలు డెవలప్ అయిపోతుంది. కనుక మీరు అందరూ వచ్చి కొనండి. ఇది కదరా మీ మార్కెటింగ్ స్ట్రాటజీ? దరిద్రులారా, ఇలిటరేట్ బ్రూట్స్. ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్తోనే కదా మీరు రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టింది. మరి రిజల్ట్ అట్లే అధ్వానంగానే ఉంటాయి. సిగ్గుండాలి. చేత కాకపోతే నా ముందర కాళ్ళు ఇట్లా చేతులు జోడించి, సార్ మరి ఒక వెంచర్ అమ్మడానికి అయితే లేదు, నా హై రైజ్ అమ్మడానికి అయితే లేదు, మరి ఏం చేయాలి అని పేద బ్రాహ్మణుని అడిగితే చెప్తాడు. మన గరికపాటి నరసింహారావు ఎందుకు పిలిచిండ్రు అని క్లియర్గా చెప్పిండు. అరే మీ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి కదరా, ఎందుకురా నన్ను పిలుస్తున్నారు? అందరు చీరలు వేసుకొని లైన్గా కూర్చున్నారు.
మీకు తెలియని ఆఫీస్ లేదు, మీకు తెలియని బ్యాంక్ అకౌంట్ లేవు, ఫారెన్ అకౌంట్స్ ఉన్నాయి, మీ పిల్లలంతా ఫారెన్లో ఉంటారు. నన్ను ఎందుకు పిలిచిర్రా మీరు? ఎందుకంటే మీకు ఎలా బతకాలో కూడా బేసిక్స్ కూడా తెలియదు కనుక నన్ను పిలిచిందని ముఖం మీద అనేసాడు. అక్కడే గుర్తుపట్టిండు వాళ్ళ ముఖాలు చూసి, వీడు నెక్స్ట్ టైం పిలువారని. వామన అవతార దాని ఇంపార్టెన్స్ చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక వామనుడు ఉన్నాడు లేడా? స్టేట్లో ఒక వామనుడు ఉన్నాడు కదా. 2 ఇయర్స్ అయిపోయింది, 3rd ఇయర్ అంటే 2 పాదాలు పెట్టడం అయిపోయింది. ఇంకా లాస్ట్ పాదం ఎక్కడ పెట్టాలి? మన గరికపాటి నరసింహారావు స్పీచ్ వామన అవతారం గురించి వింటుంటే నాకు అనిపించింది, మన దగ్గర కూడా ఒక వామనుడు ఉన్నాడు. 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇది 3rd సంవత్సరం. ఆ 3వ కాలు ఎక్కడ పెట్టాలి? ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద పెడతాడు. పెడతాడా లేదా? పెడుతున్నాడా లేదా? మీరేమైనా చేయగలుగుతున్నారా? ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఆపగలిగినరా? మీ ప్రాజెక్ట్స్ చాలా డిలే అయినాయంటే ఈ 4th సిటీ వల్లనే. ఈ సింపుల్ ఫ్యాక్ట్ తెలుసుకోకుండా బ్రతుకులు బతికేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 4th సిటీ హ్యాస్ ఎ డిస్టర్బ్డ్ మైండ్ సెట్ ఆఫ్ హోల్ హైదరాబాదీ పాపులేషన్. ఇట్ హెస్ బ్రెక్ హ్యావాక్. ఒక తుఫాన్, టైఫూన్ లాగా వచ్చింది, తుఫాన్ లాగా వచ్చింది, టైఫూన్, ఒక సునామీ లాగా వచ్చింది, వచ్చి మైండ్ సెట్ డిస్టర్బ్ చేసి పారేసి. వాట్ ఇఫ్ అనే ఒక పెద్ద ఫ్యాక్టర్ ఫ్యూచర్ సిటీ కన్స్యూమర్ మైండ్ సెట్తో తెచ్చింది. మీరు ఎవరిని తిట్టాలి? నన్ను కాదు, వామనుడిని తిట్టాలి. వామనుడు ఎవడో తెలుసు కదా మీకు. ఆయన ఏమంటే బ్రాహ్మణ్ కాదు అంతే. మనం ఎన్నుకున్న వామనుడు, ఆ వామనుడు ఇప్పుడు 3rd లెగ్ ఎక్కడ పెట్టాలి అడుగుతున్నాడు మిమ్మల్ని. మీరేం చెప్తారు? మా నెత్తి మీద పెట్టు అంటే పెడతాడు. మిమ్మల్ని అడుగుతాడు వామనుడు, నేను స్టేట్కు పెద్ద కదా, ఇప్పుడు మీరు చెప్పింది కదా, నేను 3వ కాలు ఎక్కడ పెట్టాలరా అంటే ఆ నెత్తి మీద పెట్టంటారు, కోపంగా పెట్టేస్తా. అట్లా నా తప్పేముంది? ఫ్యూచర్ సిటీకి సపోర్ట్ లేదు, కానీ ఫ్యూచర్ సిటీ యొక్క డ్రీమ్స్ అంటే అదొక టైప్ ఆఫ్ డ్రీమ్ అనవసరంగా టోటల్ హైదరాబాదీ రియల్ ఎస్టేట్ మేకప్ని డిస్టర్బ్ చేసి పారేసి. ఇప్పుడు ప్రాక్టికలీ 4th సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ ఈజ్ ఏ ఫెయిల్యూర్, 100% ఫెయిల్. ఎందుకంటే లాస్ట్ 3 months అబ్జర్వ్ చేయండి, దాని గురించి అసలు డిస్కషన్ లేదు. బికాజ్ మెట్రో ఫెయిల్, మూసి ప్రక్షాళన ఫెయిల్, ఆర్ఆర్ఆర్ ఫెయిల్, ఆర్ఆర్ఆర్ రైల్ రోడ్ ఫెయిల్, ఓఆర్ఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్. హిల్ట్ పాలసీ ఫెయిల్. చూడండి మీరు, హిల్ట్ పాలసీ ఫెయిల్. రివైవింగ్ మెట్రో ఫెయిల్. TSRTC is in problems. State economy is in doldrums. Still, they have confused you through future city, which is non-existent in nature, but the hype that it has created a lot of confusion in investors who were looking for a sensible investment.
దీంట్లో నా తప్పేముంది? నేను రివ్యూ చేశాను, విడిచిపెట్టాను. నా థాట్ ప్రాసెస్ మీకు చెప్పాను, విడిచిపెట్టాను. హ్యావ్ ఎ ఫోర్స్డ్ ఎనీబడి దట్ యూ షుడ్ నాట్ బై ప్రాపర్టీ ఇన్ ఇక్కడ అని ఎప్పుడు చెప్పలేదు. యూ వాంట్ టు బై, యు బై. హూ ఈస్ స్టాపింగ్ యూ? బట్ పీపుల్ హు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దర్ లైఫ్ షుడ్ పాజ్, లిసన్ టు మై వీడియోస్ అండ్ దెన్ టేక్ డిసిషన్స్ అని చెప్పాను, క్లియర్గా చెప్పాను. దాని రిజల్ట్ ఎప్పుడుంది? సిగ్గుంటే నన్ను వేడుకోవాలి, సిగ్గుంటే నన్ను వేడుకోవాలి, మీ తప్పులు ఒప్పుకోవాలి. ఇన్వెస్టర్స్ని, హోమ్ బయర్స్ని చిన్న చూపు చూసిండ్రు అని పూర్వకంగా ఇవ్వాలి. టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒక అపాలజీ లెటర్ ఇవ్వాలి. 300% ప్రీమియంతో మేము అత్యాశతో అమ్మడానికి పోయి బోల్తా పడ్డామని యాక్సెప్ట్ చేసుకోండి. ఆనాడే నిజాయితీగా మీరు ఈ బిజినెస్ చేసుకోగలరు. నాలాంటి నిరుపేద బ్రాహ్మణుడిని మీరు ఇన్సల్ట్ చేసి ఏం పొందలేరు. బికాజ్ ఆల్రెడీ కరోనా టీకాలు నేను ఇచ్చేసిన. కరోనా టీకా ఆల్రెడీ ఇచ్చేసిన. మీరు నన్ను బ్లేమ్ చేయకండి. నేను జస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ రెసిస్టెన్స్ ఫర్ యువర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పిచెస్. అంతే నేను చేసిన సింపుల్ థింగ్. వాట్ హ్యావ్ డన్ ఇస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ రెసిస్టెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ యువర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్. సింపుల్ బ్లాకేడ్, సింపుల్గా బ్లాక్ చేసిన. మీరు ఏసీలు గీసీలు ఆన్ చేస్తారు కదా, అట్లా జస్ట్ ఒక బటన్. నాలాంటి చిన్న ఛానల్స్ చూసి కూడా మీరు సిగ్గు తెచ్చుకోకపోతే, అంటే మీ డిజిటల్ మార్కెటింగ్, మీరు ఓవరాల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్యాథటిక్, ఇప్పటి ఎరాలో పనికిరావు. సజెషన్స్తో ముగిస్తున్నా. హైదరాబాద్ పథటిక్ స్టేజ్లో ఉంది రియల్ ఎస్టేట్లో. బిగ్ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ హ్యావ్ నాట్ అచీవ్డ్ మోర్ దెన్ 1 to 2% సేల్స్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్. At least 4,000 plus flats have been sold below 32 lakhs. Overall, average, approximate చెప్తున్నాను. ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే మినిమం ఏం లేదైనా 60,000 ప్రాపర్టీస్ పోతాయి నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు. బిలో 40 lakhs పోతాయి అన్ని. 60,000 ప్రాపర్టీస్ రీసెంట్గా పోయినాయి, నియర్లీ 4,000 చేంజ్. దానికన్నా ముందు ఇంకా ఎక్కువ పోయినాయి. అవుట్ ఆఫ్ 3.5 lakhs అంటే నథింగ్. అది 60,000 ప్రాపర్టీస్, ఫ్లాట్స్ బిలో 40 lakhs సేల్ చేసే పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు. దీనికి జాబ్ ఎవడిస్తాడు? సిమెంట్, స్టీల్, బ్రిక్స్, లేబర్, పెయింట్స్, ప్రాపర్టీస్, ల్యాండ్ పార్సల్స్ అన్నీ బ్లాక్ చేసి మీరు సాధించింది ఏముంది? ఇన్ఫ్లేషన్ తప్ప. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ ఇన్ఫ్లేషన్, unnecessary, unwarranted inflation through real estate. Now you cannot blame government also. Government is a third party. ఇప్పుడు వాళ్ళు అనుకున్నా మీతో డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేరు. ఇప్పుడైతే అసలు గారు, బికాస్ దేర్ సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్యాడ్. వై విల్ దే బ్యాక్ యూ? నేను అందుకోసం చెప్పేది ఒకటే, ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్ని నాపై బ్లేమ్ వేయకండి. మీ మిస్టేక్స్ ఒక్కొక్కటి టిక్ చేసుకోండి. ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎలా అమ్ముకోవాలో ప్లాన్ వేసుకోండి. బికాజ్ నెక్స్ట్ 3 years విల్ బి మోర్ ప్యాథటిక్ దెన్ దిస్ ఇయర్. నా మాట వినండి. మీరు ఎవడైనా బొచ్చుగాడు కావచ్చు, రియల్ ఎస్టేట్లో తురుమ్ ఖాన్ కావచ్చు, నేను చెప్పేది వినండి. నెక్స్ట్ 3 years విల్ బి ప్యాథటిక్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇప్పుడే ఎస్కేప్ ప్లాన్ వేసుకోండి.
అంటే నీతిగా బయటికి వెళ్ళిపోండి. ఇంకా మంచి రోజులు వస్తాయని ప్లాన్ వేసుకున్నా ఇప్పుడు మీరు అనుకునే గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఏం బీకలేరు. నేను రాసిస్తాను. మీరు అనుకునే గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా మీకు అర్థమైండొచ్చు కదా ఏందో, అయినా మీరు ఏమీ సాధించలేరు. నెక్స్ట్ 3 years ఫిక్స్డ్. కనుక నేను చెప్పిన మాటలు క్లియర్గా వినండి. కస్టమర్స్లో అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ ప్రకారం మీ టూల్స్ డిజైన్ చేసుకోండి. అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది. లేదా మీరు చేసిన క్రైమ్స్ ఇప్పుడు మీకు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ 300% ఎస్కలేటెడ్ ప్రైస్ మీరు 100%కి తేలేరు. ఇంపాసిబుల్. నోబడీ విల్ బిలీవ్ యువర్ క్వాలిటీ ఆర్ ద లొకేషన్ ఇఫ్ యూ కోట్ దట్ ప్రైస్. చాలా పెథటిక్ స్టేజ్ కదా ఇది. కనుక నేను ఒకటి క్లియర్ పాయింట్ చెప్తున్నా. రాబోయే 3 years కోసం అందరూ అలర్ట్ అయిపోండి. కొనేవాడు ఈజీగా 1-2 years ఆగండి. టోటల్ సిస్టమేటిక్ కొలాప్స్ జరుగుతూనే ఉంది, జరిగిపోతుంది. తర్వాత సునాయాసంగా ఈజీ టార్గెట్స్ చూసుకొని మీరు మంచి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు వస్తున్నాయి, వచ్చేసాయి, ఆన్ ది వే ఉన్నాయి అని అందరికీ నా తరఫున అష్యూరెన్స్ ఇస్తూ అందరూ మంచిగా ఉండాలి, అందరూ పాజిటివ్గా ఆలోచించాలి. నెగటివిటీ ఈజ్ సన్ ఆఫ్ పాజిటివిటీ. అది నెగటివిటీ ఎంత పెద్దదైనా పాజిటివిటీ తర్వాతనే. కానీ నెగటివిటీ ఈజ్ అంటే దాని అవుట్పుట్ కరెక్ట్గా ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది. నేను చెప్పింది మీకు నెగటివ్ అనిపించినా ఇప్పుడు అది పాజిటివ్గా మారింది. అంటే రిజల్ట్ ఆల్వేస్ పాజిటివే, వెదర్ ఇట్ ఈస్ నెగటివ్ ఆర్ పాజిటివ్. సో కైండ్లీ మళ్ళీ చెప్తున్నా, ఇది వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ కాబట్టి నెక్స్ట్ 2 years కూడా పెథటిక్ ఉండబోతున్నాయి. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి తమ డబ్బును ఆదా చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని అందరికీ సూచిస్తూ నమస్కారం.